నెంబర్ 1 శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తప్పు చేసుంటే తన కుటుంబం నాశనం అవుతుందన్నారు భూమన. ఆలయాన్ని కాదు చంద్రబాబు నాలుకని శుద్ధి చేయాలంటూ కామెంట్స్ చేశారు. సెకండ్ బ్రేకింగ్, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమీక్షలో మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. వైరల్ ఫీవర్స్తో పాటు డిజిటల్ హెల్త్ కార్డుపై సమీక్షలో చర్చించారు సీఎం. థర్డ్, తన ఆరోపణలు అవాస్తవమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటున్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. లేకుంటే పొంగులేటి కేటీఆర్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. ఫోర్త్ హెడ్లైన్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అప్పులు చేసి సోనియాకి ఇచ్చారన్న కంగనా ఆరోపణలపై స్పందించింది కాంగ్రెస్ పార్టీ. కంగనా తన ఆరోపణని రుజువు చేయాలని, లేకపోతే సోనియాకి క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఫిఫ్త్ హెడ్లైన్, జమ్మూ కాశ్మీర్లో రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. 5 జిల్లాల్లోని 26 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో విడత ఎన్నికల బరిలో 239 మంది అభ్యర్థులున్నారు. సిక్స్త్, దేశంలో ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది కేంద్రం. బఫర్ స్టాక్ నుంచి హోల్సేల్ మార్కెట్లోకి 4.7 లక్షల టన్నుల స్టాక్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అండ్ ఖరీఫ్లో ఉల్లి సాగు పెరగడంతో ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అండ్ సెవెంత్ అండ్ లాస్ట్ హెడ్లైన్, భారత్లో 3వ మంకీ పాక్స్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారు. బాధితుడికి మంకీ పాక్స్ గ్రేడ్ 1B వైరస్ సోకినట్లు వారు నిర్ధారించారు.